ఇప్పుడు స్టార్ట్. అకాల వర్షాల వల్ల దెబ్బతింది. ఇది రెండోసారి వేసాను. 4 ఎకరాల పొలం. ఈ మినుము ఇది రెండోసారి వేసిన పైరు అండి. ఇది మరి ఈ పైరు మరి 4 సార్లు మందులు కొట్టుకుని 5-6 సార్లు మందులు కొట్టుకుని మరి ఈ మినపంట మన చేతికి వచ్చేటట్టుగా చూసుకోవాలి. మరి ఏ మోతాదులో ఏ పురుగు మందు కొట్టుకోవాలో ఆ పురుగు మందులు కొట్టుకోవాలి సార్. మినపంట ఎన్ని నెలలకి చేతికి వస్తుంది? 4 నెలలు సార్. 3 నెలల 16 రోజులు, 3 నెలల 17 రోజులకి వస్తారు. ఏమేమి మందులు కొట్టావు? ఇప్పుడు కొట్టిందల్లా ఒక్క కోట కొట్టింది. మొత్తం ఎంత అయింది నీకు ఖర్చు? ఇప్పటికి అంటే 2 సార్లు వేస్తాం వల్లని 50,000 దాకా అయిపోయినాయి. 50,000 దాకా అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు నీకు ఇదంతా గిట్టుబాటు ఎంత అవుతుంది? 50,000 దాకా అయిందంటే చేతికి వచ్చేప్పటికి. అంటే ఈ 4 ఎకరాలకు పురుగు మందులు కొట్టుకుని లాక్కుని చేసి మన చేతికి వచ్చేటప్పటికి ₹1,00,000 అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఈ సీజన్ కదా, పురుగులు బాగా పడతాయి అనుకుంటా కదా, మరి దానికి మందులు జల్లావా? 4 సార్లుగా జల్లావా? ఇప్పుడు ఒకసారి కొట్టాను పురుగు మందు. ఇంకా 4 సార్లు కొట్టాలి. రేపు గడ్డి మందు కూడా కొడతాను. పురుగు మందులు ఏమేమి వాడుతున్నావు? కాంటాప్, మన దీనికి కోరి 50, ఎండ్రకాయలు, బాస్టాను, దోమ మందు ప్యాకెట్లు. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఖరీదైన మందులు కొట్టాలి. ప్రేమ ఇలాంటి ఖరీదు లేని మందులు కొట్టాలి. మొత్తం ఏమన్నా కానీ 4 ఎకరాల మీద ₹50,000 పురుగు మందులు కొట్టాలి. దీని ఖర్చు కానీ ఏదన్నా కానీ మరి ఆ రోజున మరి రూపాయి గిట్టుబాటు అవుద్దో దానికి సరిపోతుందో తెలియదు. అదేలే, 50,000 పెట్టుబడి పెట్టావు, ఎంత వస్తుంది అనేది నీకు తెలియదు. ఇంకా ₹1,00,000 దాకా పెట్టుబడి ఉంది. పెట్టుబడి కానీ దీని జీతం కానీ చేతకులు కానీ ఇలాంటి. సరే, పంట 3 నెలల 15 రోజులు పడుతుంది రావడానికి. అంటే అది మనకంతా వాతావరణం అది అనుకూలిస్తే 3 నెలల 15 రోజులు పడుతుంది. లేదంటే రెండోసారి వేసిన పైరు. ఓకే.